అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మాలతి ఫ్యామిలీ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు మన వీడియోలో వచ్చేసి కాకరకాయ ఫ్రై అండి. ఈ కాకరకాయ ఫ్రైని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చాలా రకాలుగా చేస్తారండి. ఈ కాకరకాయ చాలా పోషకాలని అందిస్తుంది. ఈ కాకరకాయలో చాలా విటమిన్స్ ఉంటాయండి. షుగర్ పేషెంట్లకు కూడా చాలా మంచిది. ఇప్పుడు చిన్న వయసులోనే షుగర్ వస్తుంది కాబట్టి ఇలాంటివి తింటే చాలా మంచిదండి. కాకరకాయ అంటే చేదు ఉంటుంది కదండి. ఈ చేదు ఎక్కువ లేకుండా పిల్లలు కూడా తినేటట్టుగా ఎలా చేస్తానో చూపిస్తాను మీకు. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా నేను ఎలా చేస్తానో మీకు అర్థమవుద్ది. స్కిప్ చేస్తే మీరు మధ్య మధ్యలో మిస్ అయిపోతారు. ఏమేమి చేస్తున్నాను, ఎలా చేస్తున్నానని, ఏమి వేస్తున్నానని. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఓకే అండి, ఇగో నేను 1/2 కేజీ కాకరకాయలు తీసుకున్నానండి. ఇట్లా లేతకాయలు చూసి తీసుకోవాలండి. ముదురు కాకుండా లేతవి అయితే టేస్ట్ బాగుంటుంది, తొందరగా ఉడుకుద్ది కూడా. ఇప్పుడు వీటిని తోలు తీసుకుందామండి. ఇదిగో చూడండి, ఇలాగ పైన తీసుకోవాలి, ఎక్కువ తీయకూడదండి. ఇలాగ మరీ లోపలికల్లా అనుకుండా పైన తీసుకోవాలండి. మరీ ఎక్కువ తీసుకోకూడదు. అసలు తోలు తీసుకోకపోయినా మళ్ళీ చేదు ఉంటుంది. ఇలా తీసుకోవాలి. చూసారు కదా, అన్నీ ఇలాగే తీసి పెట్టుకోవాలండి. ఓకే అండి, ఇదిగో అన్నీ ఇలా తీసి పెట్టుకోవాలండి. తోలు తీసుకోకపోతే పిల్లలు చేదు ఎక్కువ ఉంటుంది కాబట్టి పిల్లలు ఎక్కువ తినలేరండి. అందుకని ఇలా తీసుకుంటే పిల్లలు కూడా తినగలుగుతారు. ఇప్పుడు ఎలాగ కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఇలాగ ఈ సైజు ముక్కలు కట్ చేసుకోవాలండి. ఇదిగో చూస్తున్నారు, ఈ సైజు ముక్కలు కట్ చేయాలి. ఇలాగ చూడండి ఎంత లేతగా ఉన్నాయో. ఇలాంటివి తీసుకోవాలండి, చూసుకొని తీసుకోవాలి. ఇలాగ ముక్క అంత సన్నగా కాకుండా అంత లావు లేకుండా ఇలా వచ్చి చూడండి ఒకసారి. ఇదిగో ఇట్లా ఈ సైజులో ఉండేటట్టు కట్ చేసుకోవాలి. ఓకే అండి, స్టవ్ వెలిగించి డేక్ష పెట్టుకుందాం ముందు. తర్వాత ఈ ముక్కలన్నీ దాంట్లో వేసుకుందాం, కాకరకాయ ముక్కలన్నీ. ఒక గ్లాస్ మజ్జిగ పోసుకున్నామండి. ఒక 1/2 స్పూను కల్లుప్పు, పసుపు ఒక 1/2 స్పూను, చింతపండు ఇదిగో కొంచెం చింతపండు. ఈ 4 వేసి కొంచెం ఎక్కువ ఉడకనివ్వకూడదండి, కొంచెం పచ్చగా ఉడకనివ్వాలి, ఉడికించు. ఓకే అండి, సరిపోయింది. ఇదిగో ఈ రేంజ్లో ఉడికితే సరిపోతుంది. చూడండి, అంత మెత్తగా ఉడకకూడదు. ఈ రేంజ్లో ఉడికితే ముక్క గట్టిగానే ఉంది, సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ముక్కలు ఆరేంత వరకు ఉంచుకోవాలి. ఆరిన తర్వాత ఈ నీళ్ళన్నీ పిండేసుకోవాలి. ఓకేనండి, నీళ్ళన్నీ వంపుకున్న తర్వాత ఇలా ప్లేట్లు వేసుకొని బాగా ఆరిన దాకా ఉండాలండి. ఓకే అండి, కాకరకాయ ముక్కలు ఆరేలోపు ఈలోపు పేస్ట్ని రెడీ చేసి పెట్టుకుందాం. పేస్ట్ కావాల్సినవి ఒక 6 ఎండుమిరపకాయలు, ఒక 10 ఎల్లిపాయలు, ఉల్లిపాయ ఒకటి పెద్ద సైజుది ఇలా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం. కొద్దిగా బెల్లం, ఎక్కువ వేయకూడదండి, కొంచెం వేసుకోవాలి. మళ్ళీ తీపి అనేది అర్థం కాకూడదు. ఇవి మనం ఇప్పుడు మిక్సీకి పట్టుకుందాం. ఓకే, వీటన్నిటిని ఒకసారి మిక్సీకి పట్టుకొని వద్దాం. ఆ మిక్సీ కూడా మరీ మెత్తగా పేస్ట్లా కాకూడదండి, ఇంకా బరకగా పట్టుకోవాలి. ఫస్ట్ ఎండుమిరపకాయలు వేసుకుందాం. ఇవి తొందరగా నలగవు కాబట్టి ఫస్ట్ ఎండుమిరపకాయలు వేసుకుందాం.
తర్వాత ఇవన్నీ ఒకసారి వేసుకుందాం. వీటిలో కలిపి వేసుకుందామండి, అన్నీ కలిపి వేసుకోవాలి. ఫస్ట్ ఇది ఒకసారి వేసుకొని ఆ తర్వాత వేసుకుందాం. ఇవన్నీ ఇలాగ వేసుకున్న తర్వాత వీటిని కూడా వేసుకుందాం. ఉల్లిపాయ, ఎల్లిపాయ, బెల్లం ఈ మూడింటిని కూడా మిక్సీకి వేసుకుందామండి. ఇంకండి ఇదిగో ఇలా బరగగా పట్టుకోవాలి, మెత్తగా పట్టుకోకూడదు. కాకరకాయ ముక్కలు చల్లారేయండి. 5 ముక్కలు తీసుకొని లైట్గా ప్రెస్ చేయాలండి, ఎక్కువ గట్టిగా వత్తకూడదు. ఇలాగ చూడండి, నీళ్ళు ఇలాగ పోయేటట్టుగా, అంతే. ఎక్కువ ప్రెస్ చేయకూడదండి. ఎక్కువ ప్రెస్ చేసినట్టయితే ముక్క సిదిరిపోద్ది. ఈ నీళ్ళన్నీ ఇలా పిండి వేసుకొని అప్పుడు ఫ్రై చేసుకోవాలి. ఓకే, చూసారా నీళ్ళు ఎన్ని వచ్చాయో? ఈ నీళ్ళతో అలాగ ఫ్రై చేసామంటే ఆయిల్ ఎక్కువ లాగుద్దండి, అందుకని నీళ్ళన్నీ ఇలాగ పిండి వేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాం. కండి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకున్నాం. ఇప్పుడు ఒక 5 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. అండి ఆయిల్ వేడైంది. ఇప్పుడు తాలింపు గింజలు వేసుకుందాం. శనగపప్పు 1 స్పూను, ఆవాలు 1 స్పూను, ఉల్లిగడ్డ 1 ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని, కరివేపాకు 1 రెమ్మ, 2 ఎండుమిరపకాయలు, 3 రెమ్మలు చెన్నెల్లిపాయలు ఇలాగా పచ్చగా దంచి వేసుకోవాలి. ఇప్పుడు తాలింపు మరీ ఎక్కువగా ఏగనీయకుండా కొంచెం లైట్గా ఏగనిచ్చిన తర్వాత అప్పుడు వేసుకున్నామండి కాకరకాయ ముక్కలు. ఉందండి ఇలాగా. ఇప్పుడు మనం కాకరకాయ ముక్కలను వేసుకుందాం. ఇలా ఉడకబెట్టేటప్పుడు పసుపు, సాల్ట్ అన్నీ వేసుకున్నాం కదండి, ఇప్పుడు కూడా కొంచెం వేసుకున్నాము. ఇందాక నీళ్ళన్నీ వంపేసాం కాబట్టి వాటిలో పోయి ఉంటుంది. ఇప్పుడు కొంచెం వేసుకుందాం, మనకి దెబ్బలకు సరిపోయేంత. ఇలాగే పసుపు 1/2 స్పూను, మూత పెడదాం, త్వరగా కుక్ అవుద్ది. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుందామండి, అడుగు అంటకుండా. కానీ మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. చెప్పాను కదా కొంచెం టైం పడుతుందని వేగేసరికి. అంటే అన్ని కూరగాయలాగా కాదండి, ఇది కొంచెం టైం పడుతుంది. ఇవన్నీ ఇలా కాకరకాయ అంటే కొద్దిగా టైం పడుతుంది. ప్రాసెస్ కొంచెం ఎక్కువ ఉంటుంది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఓకే అండి, ఇది ఇప్పుడు ఒక 80% దాకా వేగిందండి, ఇంకా 20% ఉంది. కొంచెం సేపు ఒక 4-5 సార్లు గట్టితో మూత తీసుకొని ఇలా తిప్పుతూ ఉండాలి, అడుగంటకుండా.
చూద్దాం ఒకసారి. చూడండి సరిపోతుంది. ఇప్పుడు ఈ పేస్ట్ వేసుకుందామండి. పేస్ట్ చేసుకుని అంతా ఒకసారి ఇలాగా పెట్టి కలుపుకోవాలి. ఒకసారి అంత కలర్ఫుల్గా ఉంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. చూడండి కారం కూడా సరిపోయింది. మీరు ఇంకొంచెం ఎక్కువ కారం కావాలనుకున్న వాళ్ళు ఇంకొక మిరపకాయ 1-2 ఎండుమిరపకాయలు వేసుకోవచ్చు. నేనైతే 6 వేసాను. సిమ్లో పెట్టి కొంచెం సేపు ఉంచుదామండి. అలాగే ముక్కలకి అన్నిటికీ పేస్ట్ పట్టేంత వరకు ఉంచుదాము. సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకుందాం. ఓకే అండి, కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. చూడండి అంతే, రెడీ అయిపోయిందండి. ఇది పప్పులోకి కానీ సాంబార్లో కానీ నంచుకు తింటే చాలా బాగుంటుందండి. ఓకే, చూశారు కదండి కాకరకాయ ఇప్పుడు ఎలా చేయాలో. ఇదే కొలతలతో మీరు కూడా చేస్తే చాలా బాగా వస్తుందండి. పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటారు. చేదు ఉండదు, అస్సలు చేదు ఉండదండి. ఇదే ప్రాసెస్తో చేయండి మీరు, పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటారు. ఈ కాకరకాయ ఎప్పుడుని పప్పులేకి ఆకుకూర పప్పు, సాంబారు, రసం వీటన్నిటిలో కూడా చాలా బాగుంటుందండి ఈ ఫ్రై. మీరు చేసి తిని చూడండి, ఆ టేస్ట్ మీకు తెలుస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్టయితే మేము ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.